అన్నగనగనగా పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పెంచుకున్న తోట అంటే చాలా ఇష్టం. ఆ తోటకి కాపలాగా తోటమాలిని భార్యని నియమించాడు. ఎంత బాగుంది నా తోట. ఏమండి, ఈ తోట చాలా పెద్దది కదా. అవును, రాజుగారి ప్రాణం ఈ తోట. మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఒకరోజు తోటమాలి అలాగ తోటలో తిరుగుతూ ఉంటే అక్కడ చెట్లు కొన్ని విరిగి పడడం కనిపించింది. అయ్యాయో, ఎవరు కొమ్మని ఇలా విరిచారు? రాజుగారికి తెలిస్తే చాలా పెద్ద శిక్ష వేస్తారు. అలా అనుకుని ఆ రాత్రి తోటకి కాపలా కాశాడు. అది పౌర్ణమి రోజు రాత్రి. తోటమాలి అలా తోటలో తిరుగుతూ ఉండగా ఆకాశంలోంచి ఒక రెక్కల ఏనుగు కిందకి దిగడం చూశాడు. ఆ ఏనుగు తోటంతా తిరుగుతూ తనకు నచ్చినవి తింటూ కొమ్మలు విరుస్తూ కనిపించింది. ఓహో, ఇదంతా నీ పనా అని అనుకుని ఆ ఏనుగు తోక పట్టుకుని ఏనుగుతో పాటు గాల్లోకి లేచాడు. ఆ ఏనుగు గాలిలో ప్రయాణిస్తూ చాలా దూరం తీసుకువెళ్ళాక ఒక వింత లోకంలోకి దిగింది. ఆ వింత లోకంలో రత్నాలు, బంగారం ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. అక్కడ పాములు ఆనందంగా నాట్యం చేస్తూ, జంతువులు గాల్లోకి ఎగురుతూ కనబడ్డాయి. బంగారము, ఎన్ని రత్నాలు! ఇవి నేను మా ఇంటికి తీసుకెళ్ళట. నాకు ఇవన్నీ పట్టుకెళ్ళడానికి ఒక సంచి ఉంటే బావుణ్ణు అనుకోగానే సంచి వచ్చింది చేతికి. అన్నీ మూట కట్టుకుని మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చేసరికి ఏనుగు తోక పట్టుకుని మళ్ళీ తన తోటలో దిగాడు ఆ తోటమాలి. తన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి తను చూసిన లోకం గురించి, తను తెచ్చిన రత్నాలు, బంగారం గురించి చెప్పాడు. ఏమో, నువ్వు చెప్తున్న వింటుంటే మాకైతే అస్సలు నమ్మకం కలగటం లేదు. మళ్ళీ పౌర్ణమి రోజు మీరంతా కూడా నాతో రండి, మీకు ఆ వింతలోకం చూపిస్తాను. పౌర్ణమి రోజు రాత్రి మళ్ళీ అదే తోటలోకి ఆ ఏనుగు వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తోటమాలి ఏనుగు తోక పట్టుకోగానే తోటమాలి వెనకాతలే అందరూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని గాల్లోకి లేచారు ఏనుగుతో పాటు. అందులో ఉన్న ఒక ఆమె ఉత్సాహం పట్టలేక, చూడు తోటమాలి, ఆ వింత లోకంలో గుమ్మడికాయలుంటాయా? గుమ్మడికాయలుంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగేసరికి ఆ తోటమాలి తాను గాలిలో ఏనుగు తోక పట్టుకుని ఉన్నానన్న సంగతి మర్చిపోయి, ఇంత పెద్దగా ఉంటాయి అనగానే మొత్తం అందరూ కింద పడిపోయారు.